డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నిక్స్ ఏంటి, కొత్త స్కిల్స్ ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది హార్ట్ టు హార్ట్ బిజినెస్, పర్సన్ టు పర్సన్, దిల్ టు దిల్ బిజినెస్. అవునా? చాలామంది ఇలానే అనుకుంటాం, వాళ్ళని కలవాలి, వాళ్ళని కలిసి వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒకప్పుడు అది నిజమే, కానీ కరోనా వచ్చిన తర్వాత ఆ బ్యారియర్ అంతా తెగిపోయింది. ఎవరిని కలవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కరోనా తగ్గినా కానీ ఎవరిని ఇంట్లోకి రానివ్వట్లేదు. మరి ఇలాంటప్పుడు ఈ బిజినెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఓకే, 2 నెలల్లో 2020 సెప్టెంబర్ అక్టోబర్లలో దాదాపుగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ 2 నెలల్లో 1800 కోట్ల టర్నోవర్ చేసింది. ఇది ఎలా సాధ్యం? మరి ఎవరు ఇంటికి పోవట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఎవరు వెళ్ళిపోయి ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయి బిజినెస్ ప్లాన్ చూపించట్లేదు. ఓకే, సో ప్రొడక్ట్ గురించి చెప్పట్లేదు. మరి ఎలా 1800 కోట్ల టర్నోవర్ జరిగింది? ఎలా అంటే వాళ్ళు పాతకాలంలో మనం చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ ప్రొసీజర్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లోకి తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఇంకా పాతకాలం పద్ధతులనే, నేను పర్సన్ దగ్గరికే వెళ్తాను, నేను పర్సన్తో మాట్లాడతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడే నేను బిజినెస్ ప్లాన్ చెప్తాను అనుకునే వాళ్ళందరూ ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయారు. మీ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చారంటే మీ బిజినెస్ ట్రాక్లో పడ్డట్టే లెక్క. సో మీ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురావడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ సేవింగ్. ఎందుకంటే మనం ఈ బిజినెస్ పెట్టాలంటే హోటల్ ఖర్చులు పెట్టాల్సి వచ్చేది, లేదా ఆడిటోరియం బుక్ చేయాల్సి వచ్చేది, లేకపోతే హాల్స్ బుక్ చేయాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా ఖర్చు తగ్గిపోయింది. నెక్స్ట్ ట్రావెల్ ఖర్చు. మనం మీటింగ్లకు వెళ్ళాలంటే మనం బస్సో పెట్రోలో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. పెట్రోల్ ఖర్చులు తగ్గింది, డీజిల్ ఖర్చులు తగ్గాయి. ఓకే, మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ టీలు టిఫిన్లు, ఈ ఖర్చు అంతా సేవ్ అయిపోయింది. సో మీ బిజినెస్ని డిజిటైజ్ చేసుకోవడం వల్ల, మీ బిజినెస్ని ఆన్లైన్లోకి తెచ్చుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఫస్ట్ కాస్ట్ తగ్గించేసుకున్న వాళ్ళు అవుతారు, కాస్ట్ సేవ్ చేసుకున్నారు. సెకండ్ వచ్చేసి ప్రాస్పెక్ట్కి చాలా మంచిది. మీరు బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చినప్పుడు ప్రాస్పెక్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ టైము వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది. ఎలా అంటారా? మహా అంటే 1 hour 30 minutes మీటింగ్ ఉంటుంది, కానీ పోవడం 2 గంటలు, రావడం 2 గంటలు. దీంతో అంత దూరం రావడానికి మీ ప్రాస్పెక్ట్ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఓకే, సో చాలామంది మిస్ అయిపోతూ ఉండేవాళ్ళు. మీటింగ్ రావడానికి టైం లేక, టైం దొరక్క చాలామంది మీటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైంలో వాళ్ళ ఇంట్లో ఏ జర్నీ లేకుండా మీ 1/2 hour 1 hour మీ బిజినెస్ ప్రజెంటేషన్ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళు చూస్తారు, మీ ఇంట్లో కూర్చొని మీరు చెప్తారు. ఇది ప్రాస్పెక్ట్కి చాలా బెనిఫిట్. రెండోది, ప్రాస్పెక్ట్కి టికెట్ ఖర్చు పెట్టక్కర్లా. ప్రాస్పెక్ట్ టికెట్ ఖర్చు కూడా మిగిలింది, ఎందుకంటే ఆడిటోరియాలు లేవు, హాలు లేవు, కాబట్టి వాళ్ళకి మనీ కూడా సేవ్ అయిపోయింది. రెండోది, ప్రాస్పెక్ట్కి పెట్రోల్ ఖర్చు కూడా తగ్గింది. మీరు ఆ డాడీకి రాక్కర్లేదు కదా, ఇంట్లో కూర్చొని వింటున్నాడు కదా, కాబట్టి ప్రాస్పెక్ట్కి సేవే, మీకు కూడా సేవింగ్ అయ్యింది. అవునా? సో ఒకవేళ ప్రాస్పెక్ట్ని మీరు తీసుకెళ్లాలంటే అతనితో పాటు మీరు వెళ్ళాలి, మీ పెట్రోల్ సేవ్ అయింది, మీ టైము సేవ్ అయింది. ఓకే, సో టోటల్గా టైం సేవ్ అయింది, ప్రాస్పెక్ట్ కూడా మంచిగా జరుగుతుంది. మీ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురావడం వల్ల జియోగ్రాఫికల్ బౌండరీస్ అన్ని తెగిపోయాయి. నేను ఒక 2 years బ్యాక్ బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురాకముందు విజయవాడలో, నేను ఉండేది హైదరాబాద్ అయితే, విజయవాడలో ఒక ప్రాస్పెక్ట్ని నేను చాలా కన్విన్స్ చేసి బిజినెస్లోకి తీసుకొస్తున్నప్పుడు ఆ అబ్బాయి నన్ను ఒక మాట అడిగాడు, సార్ మీరు ఉండేది హైదరాబాదు, నేను ఉండేది విజయవాడ, నాకు సడన్గా అర్జెంట్ అవసరమైనప్పుడు మీరు వచ్చి నాకు ఎలా హెల్ప్ చేయగలుగుతారో, మీరు రాలేను సార్ ఈ టీంలోకి అన్నాడు. చాలా కన్విన్స్ చేశా, బట్ అవలా. ఈ రోజున ఈ బౌండరీస్ తెగిపోయి ఆన్లైన్లో బిజినెస్ వచ్చిన తర్వాత నాకు విజయవాడలో పెద్ద టీం ఏర్పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు విజయవాడే కాదు, ఇక్కడ కూర్చొని మీ ఇంట్లో కూర్చొని కంట్రీలో ఎక్కడున్నా సరే మీరు మీ టీంని బిల్డ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బిజినెస్ని బిల్డ్ చేసుకోవడం వల్ల ఇది బెస్ట్ బెనిఫిట్ అవుతుంది. సో మీరు మొత్తం డిజిటల్లోకి మారడం వల్ల, మీ బిజినెస్ ప్లాన్ అంతా ఆన్లైన్లో చూపించడం వల్ల, ఓకే, మీ ప్రాస్పెక్ట్తో జూమ్లోనో లేకపోతే గూగుల్ మీట్స్లోనో మీ బిజినెస్ ప్లాన్ ప్రమోట్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇండియాలో ఎక్కడైనా మీ ఇంట్లో కూర్చొని బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకురావడం వల్ల లేడీస్కి చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే లేడీస్ మీటింగ్కి వచ్చినప్పుడు ఒక్కోసారి నైట్ లేట్ అయిపోతే వాళ్ళ ఇంటికి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఓకే, ఇంట్లో కొంతమందికి భర్తలకు ఇష్టం ఉండదు ఈ బిజినెస్ చేయడం, కొంతమందికి అత్తమామకి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆ మీటింగ్స్కి వస్తారు. ఇక్కడ లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళంగానే చాలా మాటలు ఉంటాయి. ఓకే, నేను చెప్పాను కదా వద్దని, నేను చెప్తే వింటున్నావా, ఈ రాత్రి దాకా ఏంది మీటింగులు అని చాలా ఇబ్బందులు ఉండేటి. ఈరోజు ఆ ఇబ్బంది పోయింది ఆన్లైన్లోకి రావడం వల్ల. వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంట్లోనే ఈ బిజినెస్ ప్లాన్ వింటున్నారు.
కాబట్టి వాళ్ళకి లేట్ అవుతున్న టెన్షన్సే ఉండవు. ఇంతకుముందు లేడీస్కి బిజినెస్ మీటింగ్ రావాలని ఉన్నా రాలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఏదో కమిట్మెంట్స్ ఉంటాయి. ఈ రోజున మీరు ఆన్లైన్లో బిజినెస్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో కూర్చొని బిజినెస్ని చూస్తారు కాబట్టి ప్రతి లేడీ కూడా ఈ బిజినెస్ని వినడానికి చాలా అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కూడా లేడీస్కి చాలా అడ్వాంటేజ్. మీరు బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చినప్పుడు మీకు ప్రాస్పెక్ట్కి మీకు ఫ్లెక్సిబుల్ మీటింగ్ పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినన్నా మీ ఫ్రెండ్ని మీటింగ్కి పిలవాలి, లేదా మీరు ఎవరన్నా మీటింగ్ పిలవాలనుకుంటే మీటింగ్ హాల్లో, ఫంక్షన్ హాల్లో సేమ్ అదే టైంకి మీరు రావాలి, అయినా రావాలి. ఈ రోజున మీరు మీ బిజినెస్ని ఆన్లైన్లోకి షిఫ్ట్ చేసుకున్నప్పుడు మీ బిజినెస్ ప్రజెంటేషన్ జూమ్లోనో గూగుల్ మీట్స్లోనో ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఓకే అయిన టైము మీ టైం ఒకటి కరెక్ట్గా మాట్లాడుకుంటారు. ఆ టైంలో ప్రాస్పెక్ట్ కన్వీనియంట్గా ఉండే టైంలోనే మీరు చెప్పేయచ్చు. దీనివల్ల మీటింగ్స్ ఎప్పుడంటే అప్పుడు జరుగుతున్నాయి. సో ఫ్లెక్సిబుల్ మీటింగ్, సాయంత్రమే వెళ్ళాలి, సాయంత్రమే చెప్పాలి, లేకపోతే మీరిద్దరు కలిసి మీటింగ్కి రావాలి అంటే ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళకి మీకు కన్వీనియంట్ టైంలో కూడా బిజినెస్ని ప్రజెంట్ చేసుకునే అవకాశం ఈ ఆన్లైన్లోకి మీరు రావడం వల్ల చాలా బెనిఫిట్ అవుద్ది. సో మీకు కొంతమంది ప్రాస్పెక్ట్ ఉంటారు, వాళ్ళకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇంటింటికి వెళ్ళి చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓకే, ఎవరినైనా వాళ్ళ ఇంటికి పిలవడం ఇష్టం ఉండదు. ఓకే, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ బిజినెస్ బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరింటికి ఎవరు వెళ్ళక్కర్లేదు, ఎవరింట్లో వాళ్ళే కూర్చుంటారు. ఈ బిజినెస్ని ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళే టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి బిజినెస్ని ఆన్లైన్లోకి తీసుకొస్తే చాలా బెనిఫిట్. లాస్ట్ పాయింట్, మీ ప్రొడక్టివిటీ మల్టిప్లై అవుతుంది, అంటే మీ అవుట్పుట్ డబుల్ అవుతుంది, మీ బిజినెస్ డబుల్ అవుతుంది ఆన్లైన్లోకి తీసుకురావడం వల్ల. ఎలా అంటారా, మీరు డ్యూటీ చేసి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి బస్సు పట్టుకోనో, కారు పట్టుకోనో, మీ బైక్ పట్టుకోనో ప్రాస్పెక్ట్ ఎక్కడో దూరంలో ఉంటే 2-3 గంటలు ఆడికి పోతారు. అక్కడికి పోయి బిజినెస్ ప్లాన్ చెప్దాం అనుకుంటే ఆ ప్రాస్పెక్ట్ ఉండడు ఒక్కోసారి. సో మళ్ళీ ఊసురుమంటూ వెనక్కి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు బిజినెస్ని ఆయన టైంతో మాట్లాడారు, మీ టైం ఫిక్స్ చేసుకున్నారు. ఓకే, మీరు ఆఫీస్కి పోయి రాగానే ఇంట్లో ఫ్రెష్ అయిపోయారు, బిజినెస్ జూమ్లో స్టార్ట్ చేశారు, బిజినెస్ ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, సో ప్రాస్పెక్ట్ ఉన్నాడు అనుకోండి ప్రజెంటేషన్ జరుగుతుంది, లేదనుకోండి మీ టైం సేవ్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఒకేసారి మీరు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మహా అంటే రోజుకు ఒక ప్రాస్పెక్ట్ కలవగలిగేటోళ్ళు ఈ రోజున గంటకో ప్రాస్పెక్ట్ తోటి మీరు జూమ్లో ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ రోజుకు 4-5 ప్రాస్పెక్ట్ని కలవచ్చు అనమాట. సో దీనివల్ల చాలా 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 బెనిఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ చాలా ముందుకెళ్తుంది. బిజినెస్ని ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలని చాలా కోర్సులు వస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పెద్ద బిజినెస్ ఆప్షన్ అయిపోయింది, కోట్ల టర్నోవర్లోకి వెళ్ళిపోయింది కరోనా వచ్చిన దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు మన బిజినెస్ని పాతకాలంలో పెట్టుకొని ఉందామా, కొత్త కాలంలోకి షిఫ్ట్ అవుదామా? మీ ఇంట్లో కూర్చొని ప్రజెంటేషన్ చూపిస్తారా, లేదు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళే చూపిస్తారా? మీ ఇంట్లో కూర్చొని ప్రాస్పెక్ట్ బెనిఫిట్స్ అని నేర్పిస్తారా, ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళే చేస్తానంటారా? ఒకవేళ ప్రాస్పెక్ట్ కూడా భయం ఉంది. ఇప్పుడు కరోనా ఎవరికి ఉందో ఏంటో తెలియదు, దగ్గరికి రానిస్తాడో లేదో తెలియదు. మరి ఎవరిని వాళ్ళని సేఫ్ చూస్తూ మనం బిజినెస్ని డిజిటైజ్ చేసుకుంటే ఈ బిజినెస్లో తొందరగా సక్సెస్ అవుతాం. ఫ్రెండ్స్, మేము డిజిటల్ మార్కెటింగ్లో ఈ బిజినెస్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్లో కూర్చొని పార్ట్ టైంలో ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే మా టీంతో కలవచ్చు, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.